అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయింది. జస్ట్ ఇప్పుడే అప్డేట్, బ్రేకింగ్ అప్డేటు. అందుకే ఇమీడియట్గా చేయాల్సి వచ్చింది కాబట్టి నేను మొబైల్లో చేస్తున్నా. సో అప్డేట్స్ దాదాపు 27 నియోజకవర్గాలకు సంబంధించి అప్డేట్స్ వచ్చాయి. అందులో 3 పార్లమెంటు నియోజకవర్గాలు, 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కొత్త సమన్వయకర్తలను నియమిస్తూ వైసీపీ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అది ఇప్పుడే అఫీషియల్గా ప్రకటించారనమాట. మీరు అది అంటే బహుశా ఇందులో కనిపించకపోవచ్చు, వైసీపీ లిస్ట్ అఫీషియల్గానే వచ్చిందిలే. సో మనకున్న అఫీషియల్ లిస్ట్ ప్రకారం ఇదేమి పుకారు కాదు, అఫీషియల్గా రిలీజ్ అయింది. సో అనంతపురం ఎంపీ శంకర్ నారాయణ గారు, మాజీ మంత్రి, ప్రస్తుత పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నారాయణ గారినేమో అనంతపురం ఎంపీ అభ్యర్థిగా వేశారు. పెనుగొండ నియోజకవర్గానికేమో మంత్రి ఉషశ్రీ చరణ్ గారిని వేశారు. అలాగే కళ్యాణదుర్గం నియోజకవర్గానికేమో తలారి రంగయ్య గారిని ఇన్ఛార్జిగా వేశారు. అలాగే హిందూపురం ఎంపీగా ప్రస్తుతం గోరంట్ల మాధవ్ గారు ఉన్నారు కదా, ఆయన్ని తప్పించారు. మరి ఆయనకి ఎక్కడ ఇస్తారో లేదో పెద్దలకి ఎరుక. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా మాత్రం ఎంపీ ఇన్ఛార్జిగా శ్రీమతి జ్వాలదరాశి శాంత గారిని హిందూపురం ఎంపీ స్థానానికి సమన్వయకర్తగా వేశారు. అలాగే అరకు ఎంపీ స్థానానికి సమన్వయకర్తగా కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి గారిని వేశారు. ఇక రాజాం నియోజకవర్గానికేమో తాళే రాజేష్ గారు, డాక్టర్ తాళే రాజేష్ గారిని రాజాం వేశారు. అనకాపల్లికేమో మలసాల భరత్ కుమారు, పాయకరావుపేట ఏమో కంబాల జోగులు అంటే తెలుసుగా, రాజాం ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి పాయకరావుపేట వేశారు. అలాగే రామచంద్రపురం ఏమో పిల్లి సూర్యప్రకాష్, పీగొన్నవరం ఏమో విప్పత్తి వేణుగోపాల్, పిఠాపురం వంగా గీత, జగ్గంపేట తోట నరసింహం, ప్రతిపాడు ఉరుపుల సుబ్బారావు. ఇవన్నీ కూడా మనం చెప్పాము ఇంతకుముందు, ఇవే జరగవచ్చు అని మనం చెప్పాము, అవే నిజమయ్యాయి. మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా ఒక 3 నెలల కిందట నేను చెప్పాను పిఠాపురం వంగా గీత గారు వచ్చే ఛాన్స్ ఉంది అని. అలాగే జగ్గంపేట తోట నరసింహం గారు అవుతారని కూడా మనం గత నెల చెప్పుకున్నాము. ఇక రాజమండ్రి సిటీ ఏమో మార్గాని భరతరాం గారికి వేశారు. అలాగే రాజమండ్రి రూరల్ ఏమో ప్రస్తుత మంత్రి, అలాగే రామచంద్రపురం ఎమ్మెల్యేగా ఉన్న చెల్లుబోని వేణుగోపాల కృష్ణ గారినేమో రాజమండ్రి రూరల్ సమన్వయకర్తగా వేశారు. అలాగే పోలవరం నియోజకవర్గానికి తెల్లం రాజ్యలక్ష్మి గారిని వేశారు. కదిరి ఏమో ముస్లిమ్స్కి ఇచ్చారు, మక్బూల్ అహ్మద్ గారికి వేశారు. అలాగే ఎర్రగొండపాలెం చూసుకుంటే తాటిపర్తి చంద్రశేఖరు, ఎమ్మిగనూరు చూసుకుంటే మాచాని వెంకటేషు, తిరుపతి భూమన కరుణాకర్ రెడ్డి గారి అబ్బాయి అభినయ్ రెడ్డికి వేశారు. చంద్రగిరి ఏమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అబ్బాయి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి వేశారు. అలాగే మచిలీపట్నం ఏమో పేర్ని నాని గారి అబ్బాయి పేర్ని కిట్టుకి ఇన్ఛార్జిగా వేశారు. అలాగే గుంటూరు ఈస్ట్ ఏమో షేక్ నూరి ఫాతిమా. అలాగే అరకు నియోజకవర్గానికేమో గొడ్డేటి మాధవి గారు, పాడేరు నియోజకవర్గానికి మచ్చిరాశి విశ్వేశ్వరరాజు గారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికేమో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే విజయవాడ వెస్ట్కేమో షేక్ ఆసిఫ్. ఇలా ఈ 27 చోట్ల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్పులు చేసింది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ అయితే ఇది. ఇంకా కొత్తవి ఏమైనా వస్తే నేను మళ్ళీ అప్డేట్స్ యాడ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పటికే లిస్టు 9/5కి రిలీజ్ అయింది. 9/5కి మన దగ్గరకు వచ్చింది. బహుశా అంతకు ఒక 5 నిమిషాల ముందు రిలీజ్ అయి ఉంటుంది. ఇమీడియట్గా నేను థంబ్నెయిల్ చేపించి వీడియో చేశాను అనమాట. దీని మీద కొన్ని విభేదాలు ఉంటాయి. ఖచ్చితంగా కొంత వర్గాలు బయటకు వస్తాయి, రేపటికి వస్తాయి. ఎవరెవరికైతే సీట్లు, ఇప్పుడు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి సీట్ ఎక్కడ, ఆయన పరిస్థితి ఏంటి? అలాగే ఆయన ఎంపీ గోరంట్ల మాధవ్ గారి పరిస్థితి ఏంటి? ఇలా చాలామంది పరిస్థితి ఉంది. పాపం ఆయన VRS వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి సింగిల్ టైం ఎంపీ అయ్యారు. మళ్ళీ మరి ఎక్కడ ఏమైనా ఎమ్మెల్యేగా ఏమైనా అభ్యర్థిత్వం ఇస్తారా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి అప్డేట్ ఇది. థ్యాంక్ యూ.